హాయ్ ఫ్రెండ్స్, చూడండి. నేను ఇప్పుడు కిచిడీలా చేస్తున్నాను. బియ్యం ఒక గ్లాసున్నర తీసుకున్నాను. దానికి 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. 3 గ్లాసులున్నర కూడా వేసుకోవచ్చు. ఇలా కాబోలి శనగలు, రాజ్మా ఉంటాయి కదండి, వైట్ రాజ్మా, అవి నానబెట్టుకోవాలి 8 గంటలు. అవి చాలా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. వారానికి ఒకసారైనా ఇలా చేసుకోవచ్చు. తోటకూర 20 రూపాయలది. బాగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. కొద్ది వాటర్ వేసుకుంటూ చేసుకుంటే మెత్తగా వస్తుందండి. తర్వాత కళాయి పెట్టుకొని, కళాయి అయితే కళాయి, మీరు కుక్కర్ అయితే కుక్కర్లో పెట్టుకోవచ్చు. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత గరం మసాలా సామాన్లు ఉంటాయి కదండి, మసాలా సామాన్లు, అవి వేసుకోవాలి. అవి మనం చూపిస్తున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, చూడండి చూపిస్తున్న కాయగూరలు అన్నీ వేసుకున్నాము. ఇది మంచిదండి, అన్ని కాయగూరలు కలిపి ఉంటాయి కదా. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి పొడవుగా, కొద్దిగా వేగాలి. ఇదిగోండి, క్యారెట్, చిలకడ దుంప, బంగాళదుంప, క్యాప్సికమ్ అవన్నీ వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత నానబెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. కాబోలి శనగలు, రాజ్మా, ఇది స్వీట్ కార్న్ అండి, అవి కూడా వేసుకున్నాను. అవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా మూత పెట్టుకోవాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, తర్వాత టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేగిన తర్వాత పేస్ట్ వేసుకోవాలి. మనం రుబ్బి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా వేగనివ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇది నచ్చుతుందండి. పిల్లలు ఎవరైనా తోటకూర తినలేనప్పుడు ఇలా వండుకుంటే చాలా మంచిదండి, హెల్త్గా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు వేసుకున్నాను కొద్దిగా అందులో. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. 1 స్పూన్ కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించాలి. కలుపుతూ ఉంటే కొద్దిగా దగ్గరకు వస్తుందండి. అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలండి. ఉప్పు వేసుకోవాలి, సరిపడా వేసుకోవాలి. తర్వాత రైస్ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి, రైస్ వాటర్ లేకుండా, వాటర్ ఉంచాలి, తర్వాత వేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలి. సేమ్ బిర్యానీ ప్రాసెస్ ఏనండి. వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోద్ది. చూడండి, ఇలా వస్తుంది, దగ్గరికి అయ్యేంత వరకు ఇలా ఉంటుంది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కిచిడీ ఇలా ఉంటుంది. వేడివేడిగా తింటే చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.